దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్య రూపం భక్త కోటికి కనువిందు చేయబోతోంది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్త కోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరబోతున్నారు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడటంతో అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. ప్రముఖులంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే భారీ భక్తజన సందోహంతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. అయోధ్యలో ఎటు చూసినా శుభవేళ రానే వచ్చింది. అయోధ్య సిద్ధమైంది అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అయోధ్యకు తరలివస్తున్న భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్ స్పీకర్ల నిండా రామనామం, భక్తి గీతాలు మారుమోగుతున్నాయి. అయోధ్య అణువణువు రామమయంగా మారింది. జగమంతా రామమయం అనిపిస్తోంది. ఇక ప్రాణ ప్రతిష్ఠ రోజు అంటే సోమవారం ఉదయం 6:30 నుంచి దర్శనం, హారతి సమయాలు, మేలుకొలుపు, శృంగార హారతి కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు భోగ హారతి ఇస్తారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన 12:15 నుంచి 12:45 మధ్య జరుగుతుంది. దైవ సన్నిధిని దర్శించే అవకాశం ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 7:30 సరయూ నదిలో సంధ్యాహారతి నిర్వహిస్తారు. ఇక బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూజలో సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల వారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వారిని ఎంపిక చేశారు. ఇక అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. చెప్ల, బాదం మిఠాయి, మటర్ కచోరీ, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1265 కిలోల భారీ లడ్డు తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి చప్పన్ భోగతో కూడిన వెండి తాళి కూడా అయోధ్యకు చేరింది. స్వామికి నివేదన తర్వాత వాటిని దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు మహాప్రసాదంగా అందిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ఠ రోజు హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతో పాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు ఇలాంటి వారితో కూడినటువంటి 8 మందిరాలు నిర్మిస్తున్నారు. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టికోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన చేశారు. దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు
ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామ జన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది.